గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. బట్టతలతో ఇబ్బంది పడే వారికి ఓ గుడ్ న్యూస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయపడో లేదా మనీ సరిపోదనో, అదే కాక టైం సరిపోదనో అనుకునే వారికి ఇది నిజంగానే శుభవార్తే. ఎందుకంటే కేవలం 30 సెకన్లలో అందమైన జుట్టు వస్తుందంటే తమాషా కనట్లేదు. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఓబాబో ప్రొడక్ట్ స్పెషలిస్ట్ సుమ గారు. ఆవిడతో మాట్లాడదాం. సుమ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఏంటండి ఓబాబో ప్రొడక్ట్ అనేది, అలాగే 30 సెకండ్స్లో జుట్టు అనేది అసలు ఎలా సాధ్యం? ఒబాబో అనేది మా బ్రాండ్ నేమ్ అండి. యాక్చువల్గా మనం ఇది వరకు చూసే వాళ్ళము 40-50 ఏళ్ళు వయసు పైబడిన వారిలో మాత్రమే జుట్టు పలచబడటం లేదా బట్టతల రావటం మనం చూసేవాళ్ళము. కానీ ప్రెజెంట్ ఉన్న సొసైటీలో చాలా చిన్న ఏజ్ అండి, కారణం ఏదైనా కావచ్చు, వయోభేదం లేకుండా చాలామంది చాలా వరకు పల్చటి జుట్టు బట్టతలతో బాధపడుతున్నారు. అయితే ఇక వారు అలాంటి బాధలకు స్వస్తి చెప్పవచ్చు. ఎందుకంటే ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. ఇది ఎలా 30 సెకండ్స్లో నుంచి కొన్ని నిమిషాల్లో వాడతారో అంటే ఇప్పుడు ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది అప్లై చేస్తే మీకు తెలుస్తుందండి. అది ఎలా అప్లై చేయాలండి దాన్ని? ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది 12 గ్రామ్స్ బాటిల్ ఒకటి వస్తుందండి. ఒకటి 28 గ్రామ్స్ అనేది వస్తుంది. దాన్ని తీసుకొని జనరల్గా మనం అద్దం ముందు ఎలా నిల్చుంటామో అలా నిల్చొని మన బట్టతల లేదా పల్చటి జుట్టు ఏ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియాలో అద్దం ముందు నిల్చొని మనంగానే అప్లై చేసుకోవచ్చండి. అంటే ఏ ఏజ్ వారైనా వాడచ్చు అంటారా? అవునండి, దీనికి వయోభేదం లేదు, చిన్న పెద్ద అనే తేడా కూడా లేదండి. అయితే అలాగే మామూలుగా ఎలా ఉంటే జుట్టు ఎలా ఉంటే అది వాడచ్చు అంటారో, కొంచెం జుట్టును అసలు లేని వాళ్ళు కూడా వాడచ్చు? లేదండి, కొంచెం ఇప్పుడు మామూలుగా మనం ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ ఏ విధంగా స్టిక్ అవుతుందో ఈ ఫైబర్ అనేది మన తలపై స్టిక్ అవ్వాలంటే కొంతవరకు జుట్టు అనేది తలపై ఉండాలండి. పూర్తిగా బట్టతల అంటే పూర్తిగా గుండు ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది 100% అని చెప్పలేము, కానీ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చండి వాళ్ళు కూడా. ఓకే. అంటే ఇప్పుడు మగవాళ్ళు, ఇప్పుడు ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా బట్టతల అనేది కామన్ అయిపోయింది, వాళ్ళకు కూడా హెయిర్ ఊడిపోవడము, దానివల్ల ఫ్రంట్లో కూడా చాలా ఊడిపోవడం జరుగుతుంది, వాళ్ళు కూడా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళకుండా. అవునండి. సో మగవాళ్ళైనా ఆడవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు? ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేదండి. ఇప్పుడు ఎక్కువ శాతం మా కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి. దాంట్లో ఎక్కువ శాతం అంటే 30% వరకు మాకు లేడీ కస్టమర్సే ఉన్నారండి. మీకు అంతగా డౌట్ ఉంటే ఒబాబో వారి www.obabohair.com మీరు ఒకసారి లాగన్ అయితే మీరు లేడీస్ యొక్క రివ్యూస్ కూడా మీరు చూడొచ్చండి. ఓకే. ఎక్కువగా లేడీసే వాడుతున్నారు నిజంగా చెప్పాలంటే. ఓకే. ఎలా అప్లై చేసుకోవాలండి? అంటే మీరు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు అన్నారు. ఎలా అప్లై చేసుకోవచ్చు? ఎవరైనా అప్లై చేయాలా లేక వాళ్ళే అప్లై చేసుకోవచ్చు? ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదండి, మామూలుగా మనం ఒక మిర్రర్ ముందు నిల్చుంటాం కదా మామూలుగా మనం రెడీ అవ్వడానికి. అదే విధంగా మనము అద్దం ముందు నిల్చొని మన కుదుళ్ళు రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగుని మనం చూసి సెలెక్ట్ చేసుకొని ఆ రంగుని మనం జుట్టు మీద మామూలుగా అప్లై చేసుకోవడమేనండి. స్పెషల్గా నియమాలంటూ ఏవీ లేవండి దీనికి. ఎస్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి ఆసిఫ్ గారు కాల్ చేస్తున్నారు. ఆసిఫ్ గారు, హలో ఆసిఫ్ గారు. ఎస్, కాల్ కట్ అయినట్టుందండి. దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండి? ఇది చాలా మందికి వచ్చే అనుమానం అండి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ అండి న్యాచురల్ అండి. దీని పేరే న్యాచురల్ కెరాటిన్ ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అండి. పేరులోనే న్యాచురాలిటీ ఉంది. పైగా ఇందులో ఏంటంటే ఒక సహజ సిద్ధమైన మొక్కల గుణాల నుండి తీయబడింది కాబట్టి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. పైగా ఇంకో విషయం ఏంటంటే ఇందులో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల మీకు చుట్టూ ఉన్న జుట్టు కూడా స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశం ఉందండి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా ఏ ప్రోడక్ట్కైనా కూడా మనము ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందండి, కానీ ఈ ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ అనేదే లేదండి. మీకు ఎక్స్పైరీ డేట్ లేదంటేనే అర్థమవుతుందండి దాంట్లో కెమికల్స్ అనేవి ఉండవు అనే విషయం. ఎస్, వేణుగోపాల్ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు. హలో వేణుగోపాల్ గారు, మీ డౌట్ ఏంటో సుమ గారిని అడగండి. మేడం, నాకు చెప్పండి వేణు గారు. నాకు ముందు వైపు బాగా పల్చగా ఉందండి, బ్యాక్ అయితే బాగానే ఉంది అంతా. ఓకే, అది ఎట్లా చేసుకోవచ్చు మేడం? ఓకేనండి, మీకు ఆల్రెడీ కొంతవరకు బట్టతల ఉంది కదండి. సో ఈ బట్టతల ఉన్న ప్లేస్లో ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను మీరు అప్లై చేసుకోవచ్చండి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఈ రోజే ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్కు ఆర్డర్ ఇవ్వండి. ఒబాబో వారు మీకు ఫ్రీగా ఆర్డర్ అందిస్తారండి. ఎస్, ఫ్రీ శాంపిల్ ఇస్తామంటున్నారు. నో, ఫ్రీ శాంపిల్ కాదు, మీకు డెలివరీ అనేది ఫ్రీ ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే. ఎస్, హైదరాబాద్ నుంచి ప్రశాంతి గారు కాల్ చేస్తున్నారు. ప్రశాంతి గారు. హలో ప్రశాంతి గారు చెప్పండి. టీవీలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వస్తుంది కదండి. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదండి. చెప్పండి, మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు చెప్పండి. మా హస్బెండ్ కి వచ్చేసి మధ్యలో హెయిర్ అంతా రాలిపోయింది. క్యాప్ యూజ్ చేయడం వల్ల తనకి మొత్తము హెయిర్ అనేది
ఓకేనండి. మొత్తం ఏదంతా పోయిందండి. ఓకే, మీ ఆయనకి చుట్టూ ఉంది కదండి జుట్టు? చుట్టూ ఉందండి. ఓకే ఓకే, మధ్యలో కూడా కొంతవరకు హెయిర్ ఉంది కదండి? ఉంది, మొత్తం ప్లేన్ అవ్వలేదు, Okay. హెయిర్ ఉంది. So, కాకపోతే లైట్ గా అయిపోయింది. క్యాప్ వల్ల ఒత్తిడి ప్రెషర్ అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి క్లియర్ అయింది. అంత ముందుకు ఓకే హెయిర్ అంతా ఉండింది. Okay. అదే వస్తుందా రాదా అని చెప్పేసి చేయించుకోవడానికి ఫోన్ చేశాండి. ఓకేనండి, ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ చుట్టూ జుట్టు ఉంది, మధ్యలో కూడా కొంతవరకు జుట్టు ఉంది కాబట్టి మా ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను మీరు ఖచ్చితంగా వాడొచ్చండి. ఎలా అంటే బట్టతల ఉన్న వాళ్ళకు ఇది వాడడం వల్ల సహజ సిద్ధంగా మీకు బట్టతల లేదు అనే విధంగా కనిపించేటట్టు చేయడమే ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ అండి. ఈ రోజే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి, మీరు ఫ్రీగా డెలివరీని అందుకోండి. ఎస్, ఒంగోలు నుంచి బాలకిషోర్ గారు కాల్ చేస్తున్నారు. బాలకిషోర్ గారు, హలో. చెప్పండి మేడం. మాట్లాడండి సుమ గారితో. చెప్పండి మేడం, మాది బాగా పలసగా ఉందండి మేడం. ఓకేనండి, అది విషయం కనుక్కుందామని చేసామండి టీవీలో చూసి. ఓకే, చెప్పండి మేడం. జుట్టు పల్చగా ఉన్న చోట ఎక్కడైతే మీకు జుట్టు పల్చగా ఉందో ఆ ప్లేస్లో ఇది ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను మీరు అప్లై చేసుకోవచ్చండి. మీ జుట్టు పల్చగా ఉన్నది ఒత్తుగా కనిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేసుకున్నాక మామూలుగా జుట్టు ఎలా ఉంటుంది అలాగే ఉంటుందా? లేదండి, అసలు న్యాచురల్, టోటల్ న్యాచురల్ లుక్ ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఏమన్నా నియమాలు ఏమైనా పాటించాలంటారా? ఏం లేదండి, న్యాచురల్గా ఇప్పుడు మామూలుగా మనం ఏ విధంగా న్యాచురల్గా మామూలు హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తాము, సో ఆ విధంగా మామూలుగా అద్దం ముందు నిల్చొని మామూలుగా మనం అప్లై చేసుకుంటాం కదా, దాని తర్వాత కూడా మీరు ఏమి నియమాలు పాటించక్కర్లేదండి. యాజ్ ఇట్ ఈజ్ న్యాచురల్ హెయిర్ అంతే. అప్లై చేసే ముందు ఏమైనా పాటించాలంటే? చేసే ముందు కూడా చేసే తర్వాత కూడా ఏది కూడా నియమాలు, అసలు ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవండి, టోటలీ న్యాచురల్. ఓకే, తర్వాత ఎంతకాలం ఉంటుందండి అలా? మీరు మళ్ళీ షాంపూతో హెయిర్ వాష్ చేసేంత వరకు ఉంటుందండి. ఓకే, అప్పటి వరకు అది అలాగే ఉంటుంది. సో మీకు ఒకవేళ చెమట ఇలా హెల్మెట్ పెట్టినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, ముందు మామూలుగా జుట్టు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, అలాగే ఏం తేడా కనిపించదు. కాకపోతే ఇది ఆర్టిఫిషియల్ అంతవరకే అండి తేడా, కానీ ఇంకా టోటలీ న్యాచురల్. మీరు ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదండి. ఎస్, అనంతపురం జిల్లా నుంచి పద్మనాభం గారు కాల్ చేస్తున్నారు. పద్మనాభం గారు, మేడం మాట్లాడండి శుభ గారితో. చెప్పండి పద్మనాభం గారు, మీ సమస్య ఏంటి? చెప్పండి, మీ సమస్య ఏంటండి పద్మనాభం గారు? హలో, మీ సమస్య ఏంటో చెప్పండి పద్మనాభం గారు. హలో హలో పద్మనాభం గారు. ఎస్, నెక్స్ట్ చిలకలూరుపేట నుంచి కరీం గారు కాల్ చేస్తున్నారు. కరీం గారు, హలో. నమస్కారం అండి. చెప్పండి కరీం గారు, మీ సమస్య ఏంటండి? నాకు ఒక 10 ఏళ్ల క్రితం గల్ఫ్కి వెళ్ళామండి. అక్కడ ఉప్పు నీరు వల్ల ఏమో పూర్తిగా జుట్టు రాసిపోయిందండి. ఓకే, అంటే టోటల్ గా మీకు తలపైన జుట్టు అసలు లేదా అండి కొంచెం కూడా? ఆ చివరిలో పూర్తిగా బోలండి. ఓకే ఓకే, కొంతవరకు అయితే ఉంది కదండి? కొంతవరకు ఉంది. ఓకే, మీకు కొంతవరకు జుట్టు, తలపైన కొంతవరకు జుట్టు ఉందంటే కంపల్సరీ ఇది ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది మీకు యూజ్ అవుతుందండి. టోటల్ గా గుండు ఉందంటే 100% యూజ్ అవుతుందని చెప్పలేము, కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకు న్యాచురల్ అపియరెన్స్ అనేది వస్తుందండి. ఎస్, కర్నూలు జిల్లా నుంచి వీరేష్ గారు కాల్ చేస్తున్నారు. వీరేష్ గారు, హలో. చెప్పండి వీరేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి సుమ గారితో. హలో హలో వీరేష్ గారు చెప్పండి. కర్నూలు వీరేష్ నుంచి వీరేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి. అది స్క్రీన్ పైన చూస్తున్నాను, అది కాదా ఏ విధంగా? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? కొద్దిగా లైట్ గా అక్కడక్కడ ఎయిర్ ఊడిపోతుంది. ఓకే, జుట్టు పల్చగా ఉంది కదండి ఇప్పుడు ప్రెసెంట్? జుట్టు పల్చగా ఉంది కదండి ఇప్పుడు ప్రెసెంట్? జుట్టు పల్చగా ఉంది. ఓకేనండి, జుట్టు పల్చగా ఉన్నా లేదా బట్టతలతో బాధపడేవారు జుట్టు పల్చగా ఉన్నది మందంగా కనిపించాలన్నా, అదే విధంగా బట్టతల ఉన్నవారు బట్టతల లేకుండా కనిపించాలన్నా కూడా మా ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ రోజే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేయండి. ఈ రోజు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూసి కాల్ చేసి ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ పైన 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఎస్, నెక్స్ట్ విజయవాడ నుంచి వెంకటేశ్వర్ కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్ గారు, హలో. హలో వెంకటేశ్వర్ గారు, మాట్లాడండి సుమ గారితో.
ఇది చుట్టూ ఉండి మధ్యలో హెయిర్ అసలు కంప్లీట్ లేదండి, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందండి? అవునండి, చుట్టూ జుట్టు ఉంది, మధ్యలో కూడా మీకు కొంతవరకు జుట్టు ఉంది కదండి. మధ్యలో ఏం లేదండి, కంప్లీట్ బట్టతల. ఓకే ఓకే, మీరు కొంతవరకు జుట్టు కొంతవరకు ఉంటే ఇది ఉపయోగపడుతుందండి. ఒకవేళ టోటల్గా లేకపోయినా కూడా మీరు ఒక్కసారి దీన్ని అప్లై చేసి చూడండి, మీకు కంపల్సరీ మామూలుగా పల్చటి జుట్టు మందంగాను బట్టతల అనేది కంపల్సరీ కవర్ అవుతుందండి. ఈరోజు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేసి ఆర్డర్ ఇచ్చి 20% డిస్కౌంట్ని మీరు సొంతం చేసుకోండి. ఎస్, అంటే ఇప్పుడు జుట్టు మొత్తం లేని వాళ్ళు కూడా వాళ్ళకి పని చేస్తుందా పని చేయకపోయినా వాళ్ళు ఒకసారి అప్లై చేసి చూడొచ్చు అంటారా? అంటే రిజల్ట్ ఉంటుందంట. అవునండి, అంటే రిజల్ట్ అంటే ఇదేంటి రీగ్రోత్ కాదు కదండి మనం రిజల్ట్ అని చెప్పుకోవడానికి. మామూలుగా ఇదేంటి ఆర్టిఫిషియల్, అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒక్కసారి గుండు ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తే తప్పేంటి, జస్ట్ ఒకసారి వేసుకొని చూసారు అనుకో వాళ్ళకి అపియరెన్స్ ఒకవేళ కొంతమందికి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, చెప్పలేం. సో స్టిక్ అయింది అనుకో వాళ్ళకి వాళ్ళ లక్ని బట్టి డిపెండ్ అయ్యి కూడా ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్లో మాత్రం స్టిక్ అయింది అనుకో న్యాచురల్ అపియరెన్స్ అనేది అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సులభ పద్ధతిలో ఏ ప్రోడక్ట్లో దొరుకుతుంది చెప్పండి, ఒక ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్లో తప్ప. ఎస్ ఎస్, నెల్లూరు జిల్లా నుంచి కిరణ్ కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు, హలో. హలో, నమస్తే మేడం. చెప్పండి కిరణ్ గారు. నమస్తే అండి మేడం. అదే మేడం, నాకు హెయిర్ బాగుంటుంది కానీ ఏంటంటే ఈ సైడ్ బ్యాక్ ఉంది, కానీ మధ్యలో మటుకు బాగా పలచన పడిపోతుంది మేడం. ఓకే ఓకే, కొంతవరకు జుట్టు అయితే ఉంది కదండి మధ్యలో? ఉంది మేడం. సో కొంతవరకు జుట్టు ఉన్నప్పుడు ఈ ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇది అప్లై చేసుకోవడం వల్ల మీకు బట్టతల అనేది టోటల్గా కవర్ అయిపోతుందండి, మీకు న్యాచురల్ అపియరెన్స్ వస్తుంది. మీరు ఒక్కసారి అప్లై చేసి చూడండి. ఈ కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేసి ఈ రోజే ఆర్డర్ ఇచ్చి మీరు 20% డిస్కౌంట్ను మీ సొంతం చేసుకోండి. ఎస్, ఇప్పుడు దీంట్లో రంగులు కూడా ఉంటాయండి. చాలా మంది కలరింగ్ వేసుకుంటప్పుడు రకరకాల రంగులు చూస్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో రంగులు ఉంటాయా? దీంట్లో టోటలీ 9 కలర్స్ ఉంటాయండి. ఓకే. బేసిక్గా మన ఇండియన్స్ ఏమంటే మనం ప్రిఫర్ చేసేది బ్లాక్ లేదా డార్క్ బ్రౌన్ ఉంటుంది. సో ఈ 2 కలర్స్ టోటలీ 9 కలర్స్, ఈ 2 కలర్స్ ఎక్కువగా మన ఇండియాలో సేల్ అవుతున్నాయి. ఎస్, గుంటూరు నుంచి శ్రీకాంత్ రెడ్డి కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు, హలో. హలో హలో, చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు. మేడం. చెప్పండి. హలో మేడం. చెప్పండి. హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఓకే, హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఇప్పుడు మీ మా ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది ఏంటంటే పల్చగా ఉన్న జుట్టు మందంగా కనిపించడానికి, అదేవిధంగా బట్టతలతో బాధపడుతున్న వారు బట్టతల లేకుండా పూర్తిగా న్యాచురల్ అపియరెన్స్ ఆల్రెడీ సహసిద్ధంగా జుట్టు ఎలా ఉంటుందో ముందు అలా కనిపించడానికి ఈ ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను ఉపయోగించవచ్చండి. ఎస్, అనంతపురం జిల్లా నుంచి పండా యాదవ్ గారు కాల్ చేస్తున్నారు. పండా యాదవ్ గారు, హలో. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు 5 years నుంచి ఫ్రంట్ హెయిర్స్ అన్ని ఇవి ఫాల్ అవుతున్నాయండి. ఓకే. ఇవి ఎన్ని రోజుల నుంచి తగ్గించినా కూడా ఇది కావటం లేదు, ఎన్ని మందులు వాడినా కూడా. ఓకే ఓకే ఓకే, అయితే ఇప్పుడు చెప్పండి మేడం, మేము ఎట్లా అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలండి? ఇది ట్రీట్మెంట్ అంటే ఇదేంటంటే మాది ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది టోటల్గా మీకు లుక్ను చేంజ్ చేస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు కొంతవరకు జుట్టు ఉంది కదండి. అవునండి. సో పల్చగా ఉన్న జుట్టు మందంగా మార్చుకోవాలనుకున్నా, లేదా బట్టతల ఉన్నవారు బట్టతల లేని విధంగా మీరు చూయించుకోవాలి అని అనుకుంటే మా ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ రోజే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేసి మీరు ఒక్కసారి ట్రై చేయండి, అప్పుడు మీకే ఈజీగా అర్థమైపోతుంది. ఎస్, ఖమ్మం నుంచి విజయరావు గారు కాల్ చేస్తున్నారు. విజయరావు గారు, హలో. చెప్పండి విజయరావు గారు, మీ సమస్య ఏంటో సుమగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చెప్పండి విజయరావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మరి ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్పల్లి అండి. ఓకే. అయితే మాకు చుట్టూరు జుట్టు ఉందండి, మధ్యలో బాయిల్ హెడ్ వచ్చిందండి. ఓకే. అదే కొంచెం దానికి ఏమన్నా పరిష్కారం చెప్తారని ఫోన్ చేశాను మేడం. ఓకేనండి, మీకు ఆల్రెడీ చుట్టూ ఉంది, మధ్యలో కూడా కొంతవరకు జుట్టు ఉంది కదండి. కొంచెం లైట్ గా ఉంది మేడం, ఎక్కువ లేదు. కొంతవరకు జుట్టున్నా చాలండి, మా ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది స్టిక్ అవుతుంది. సో మీరు ఒక్కసారి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చి ఈ రోజే మీరు 20% డిస్కౌంట్ మీ సొంతం చేసుకోండి. ఒక్కసారి మీరు అప్లై చేసి చూడండి, మీది ఎలా అంటే న్యాచురల్గా బట్టతల లేకుండా మీకు ముందు జుట్టు ఎలా ఉండేదో అదే విధంగా కనిపిస్తుందండి.
ఎస్ సుమ గారు 9 కలర్స్ ఉంటాయన్నారు, 2 కలర్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి అన్నారు. అసలు కలర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, కలర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం మామూలుగా మిర్రర్ ముందు నిల్చొని ఇలా జుట్టు ఓపెన్ చేసుకొని చూసామనుకోండి, మన మొదల్లో అంటే కుదుళ్ళు, మన కుదుళ్ళు ఏ రంగునైతే కలిగి ఉంటాయో వాటికి రిలేటెడ్ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ కొంతమంది సెలెక్ట్ చేసుకోలేరు, అలాంటి వాళ్ళు డార్క్ షేడ్స్ని ఎంపిక చేసుకోవచ్చు. ఎంతండి దీని ప్రైస్? అంటే ఇందులో 2 బాటిల్స్ ఉంటాయండి. 12 గ్రామ్స్ వచ్చేసి 1400, 28 గ్రామ్స్ వచ్చేసి 2500 అండి. కానీ ఎవరైతే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూసి ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 20% డిస్కౌంట్ అనేది ఉందండి. ఎస్ నల్గొండ నుంచి కృష్ణయ్య గారు కాల్ చేస్తున్నారు. కృష్ణయ్య గారు చెప్పండి మీ సమస్య ఏంటో సుమ గారితో చెప్పండి కృష్ణయ్య గారు. సేమ్ సమస్యనండి. ఇట్లా తుప్పేమో ఉన్నది నెత్తి. ఏంటండి? తుప్పేమో ఉన్నది నెత్తి. హలో హలో చెప్పండి. తుట్టు ఉన్నది, మధ్యలో కొంచెం లేదండి. జుట్టు ఓకే, ఉంది, మధ్యలో జుట్టు కొంచెం ఉంది, లేదు. మధ్యలో కొంచెం లేదు. మధ్యలో మొత్తం లేదండి. ఓకే ఓకే, అదే దానికి మరి ఇప్పుడు చెప్పేదానికి ప్రోడక్ట్ వస్తుందా దానివల్ల? సూట్ అవుతుందండి. ఎలా అంటే మీకు మధ్యలో కొంతవరకు కొంచెం అంటే కొంచెం కూడా లేదండి మీకు హెయిర్ మొత్తం లేదండి. అయినా కూడా మీరు ఒక్కసారి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి ఓబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ను ఆర్డర్ చేయండి. ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. ఒకవేళ స్టిక్ అయింది అనుకోండి, మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుందండి. అది కొంతమందికి స్టిక్ అవుతుందండి జుట్టు లేకపోయినా కూడా. మీకు స్టిక్ అయితే గిన మీకు టోటల్గా మీరు న్యాచురల్ హెయిర్ అపీరెన్స్ అండి. ఎలా అంటే మీకు ముందు బట్టతల లేకున్నప్పుడు మీకు ఎలా ఉండేదో అలాగే సేమ్ టు సేమ్ కనిపిస్తుందండి. ఎస్ నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారు రామన్ గారు. రామన్ గారు హలో. నా హెయిర్ అంతా అంటే పల్చగా ఉందండి, ఇంకా పూర్తిగా డ్యామేజ్ కాలేదు. ఓకే ఓకే, జస్ట్ సైడ్లు పల్చనైపోతున్నాయి. ఓకే, ఇప్పుడు మీకు పల్చగా ఉంది జుట్టు. అవునండి, ఉండే కొన్ని ముందు 2 years 3 years పూర్తిగా కంప్లీట్ గా పూర్తిగా పోద్దామని చెప్పేసి ఆలోచన అండి. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా ప్రోడక్ట్, ఏదో కలర్ కాకుండా మామూలుగా యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న జుట్టు అలా ఉన్నాం, కొత్తగా రాకుండా ఉండవు, కొత్తగా రాకపోయినా ఉండదు పలచబడకుండా ఉండటానికి, ఇలా ఉండటానికి. ఇక కాదండి, మీకు ఆల్రెడీ పల్చగా ఉంది కదా, ఆ ప్లేస్లో మీరు ఈ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని అప్లై చేస్తే మీకు మందంగా కనిపిస్తుంది. అదేవిధంగా చుట్టూ హెయిర్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్లో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల చుట్టూ ఉన్న హెయిర్ కూడా ఆ ప్రోటీన్ వల్ల స్ట్రెంగ్తెన్ అవుతుందండి, ఊడిపోదు, ఉన్నది కూడా ఇంకా బలంగా తయారవుతుంది. ఇది ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ అండి. ఎస్ బెంగళూరు నుంచి సరిత గారు కాల్ చేస్తున్నారు. సరిత గారు, సత్య గారు. హలో హలో చెప్పండి. నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నా అండి. ఇప్పుడు టీవీలో చూసి కాల్ చేస్తున్నా. ఓకే చెప్పండి. నాకు హెయిర్ చాలా లాస్ అవుతుందండి. ఓకే, దీనికి నేను ఈ ప్రోడక్ట్ వాడచ్చా? అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు హెయిర్ లాస్ అంతేనండి మీ ప్రాబ్లము, కొంచెం జుట్టు పల్చగా కూడా ఉంది ఆల్రెడీ పల్చగా ఉంది, చాలా పల్చగా ఉంది మొత్తం అంతా. ఓకే, పల్చగా ఉన్న జుట్టు మీకు మందంగా కనిపించాలని అనుకుంటున్నారు కదండి? అవునండి. సో పల్చగా ఉన్న జుట్టు మందంగా కనిపించాలంటే ఓబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది మీకు యూజ్ అవుతుందండి. దీన్ని వాడడం వల్ల ఏంటంటే పల్చగా ఉన్న జుట్టు మందంగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ హెయిర్ ఫాలింగ్ ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల దీంట్లో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల చుట్టూ ఉన్న హెయిర్ కూడా బలంగా తయారవుతుంది. సో హెయిర్ ఫాల్ అనేది కూడా మేబీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎస్ సుమ గారు. ఎస్ కర్నూలు నుంచి హరీష్ గారు లైన్లో ఉన్నారు. హరీష్ గారు హలో. హరీష్ గారు చెప్పండి. హలో హలో హరీష్ గారు. హరీష్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో హలో హరీష్ గారు చెప్పండి. హలో హరీష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. ఏంటండి? మీరు ప్రోడక్ట్ గురించి చెప్పట్లేదు. ఆ ప్రోడక్ట్ గురించే చెప్తున్నాం, చెప్పండి. హలో హలో హరీష్ గారు, మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏదేమైనా మీరు ఒకవేళ పల్చటి జుట్టు కానీ లేదా బట్టతలతో బాధపడుతూ ఉంటే ఓబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్కు ఈ రోజే ఆర్డర్ ఇవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేసి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూసి ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి ఈరోజు 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఎస్ ఈ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని వాడినప్పుడు అలా వాడుతూ ఉన్నప్పుడు ఎస్ చెప్పండి. ఎస్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు హలో చెప్పండి శ్రీనివాస్ గారు. నేను ఓబాబో వాడానండి.
ఓకే చాలా బాగుంది, రిజల్ట్స్ బాగా వచ్చినాయి. ఓకే. నేను డార్క్ బ్రౌన్ మా కజిన్ కావాలండి, అది ఎక్కడ అవైలబుల్లో దొరుకుతుందో తెలుసుకోవచ్చా? మీరు ఆల్రెడీ వాడారు, అవునండి, చాలా మంది వాడుతున్నారు, రిజల్ట్ చాలా మీలాగే చాలా మంది కాల్ చేస్తున్నారు, రిజల్ట్ చాలా బాగుందని. కింద ఇప్పుడు కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఉన్నాయి కదండి, వాటికి మీరు కాల్ చేసి స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి. ఎస్ సుమ గారు, ఈ ప్రోడక్ట్ వాడాక వాళ్ళకి రిజల్ట్ నచ్చాక ఇంకా లైఫ్ లాంగ్ వాడచ్చు అంటారా వాళ్ళు? వాళ్ళకి లైఫ్ లాంగ్ వాడొచ్చండి. దీన్ని ఒక దినచర్యగా వాళ్ళు పెట్టేసుకోవచ్చు, రెగ్యులర్ గా వాడినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ ఇష్టం అండి. రోజు అసలు రెగ్యులర్ గా రోజుకి 2-3 సార్లు వాడే వాళ్ళు కూడా ఉన్నారండి, చెప్తే నమ్మరు కానీ ఇది నిజం. ఓకే. సో చిన్న పెద్ద అని తేడా లేదు, రోజుకి ఒకసారి వాడాలి 2 సార్లు వాడాలని లేదు, ఎందుకంటే టోటలీ న్యాచురల్ అండి. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పారు, దీనికి మామూలుగా ఏ ప్రోడక్ట్కైనా మనకి కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, కానీ ఈ ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ లేదంటే అది ఎంత న్యాచురాలిటీ అనేది మీకు అక్కడే అర్థమైపోతుంది. ఎస్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు. హలో వెంకట్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి సుమ గారితో. వెంకట్ గారు చెప్పండి. మేడం, ఇది ఒకసారి వాడినాక ఇప్పుడు మళ్ళీ హెడ్ బాత్ చేస్తే పోతుందా? అవునండి, మీరు ఒక్కసారి వాడిన తర్వాత ఇది మీరు మరీ హెడ్ బాత్ చేసేంత వరకు అలాగే ఉంటుందండి. హలో. ఎస్. ఇప్పుడు మీరు అంటున్నారు దాంట్లో ఉన్న కెరాటిన్ అనే దానివల్ల చుట్టూ ఉన్న జుట్టు కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇంకేమన్నా దాంతో బెనిఫిట్స్ ఉన్నాయండి? బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆలోచిస్తే చూడండి, జనరల్గా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లేదా మామూలుగా ఇప్పుడు విగ్స్ కావచ్చు, చాలా కాస్ట్లీ, కానీ ఇంత తక్కువగా అంటే సులభ పద్ధతి, మీకు టైం బీయింగ్ కూడా కాదు, కొద్ది క్షణాల నుంచి నిమిషాలలో తక్కువ ఖర్చు, 1400 ఒకటి, 2500 ఒకటి, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఈజీగా సులభ పద్ధతిలో మనకు మనమే అప్లై చేసుకోవాలి. కంపల్సరీ సెలూన్స్కి వెళ్ళాలి, లేదా ఏవైనా నియమాలు పాటించాలి, వగైరా అలాంటివి ఏమీ లేవండి. టోటలీ న్యాచురల్ సులభ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఈజీగా మనకు మనమే యూజ్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ఓబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్లో ఉన్న స్పెషాలిటీ అండి. ఎస్. కాకినాడ నుంచి ప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు. ప్రకాష్ గారు. హలో ప్రకాష్ గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మాకు హెయిర్ మధ్యలో ఊడిపోతుంది మేడం. ఓకే. మీకు ఆల్రెడీ కూడా లైట్ గా పడుతుందండి. లైట్ గా జుట్టు ఉంది కదండి? ఉందండి, జుట్టు అయితే ఉందండి. ఓకేనండి, ఇప్పుడు మీకు జుట్టు కొంతవరకు పల్చబడింది, సో ఆల్రెడీ పల్చబడడం స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇప్పుడు ఇంకా పల్చబడకుండా ఉండాలంటే ఆల్రెడీ పల్చబడిన ఏ ప్లేస్ అయితే పల్చబడి ఉందో ఆ పల్చబడిన ప్లేస్లో మా ఓబాబో వారి హెయిర్ బిల్డింగ్ను మీరు అప్లై చేశారనుకోండి, ఈ జుట్టు పల్చగా ఉన్నది మందంగా కనిపించడమే కాకుండా చుట్టూ ఉన్న జుట్టు కూడా స్ట్రెంగ్తన్ అయ్యి ఇంకా జుట్టు కూడా మీకు ఊడిపోకుండా టోటల్గా న్యాచురల్ అపియరెన్స్ అనేది మీకు కనిపిస్తుందండి. ఎస్. నెక్స్ట్ మైసూర్ నుంచి కిరణ్ గారు లైన్లో ఉన్నారు. కిరణ్ గారు. హలో కిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు నేను స్క్రోల్ అవుతుంది చూస్తున్నానండి, బట్ ఏంటంటే ఒకసారి స్నానం చేసి మళ్ళీ యూజ్ చేసుకోవాలా, లేదంటే ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుందా? ఇది ఎలా అంటే అండి, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీకో ఫంక్షన్కో ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి, అప్పటికప్పుడు అప్లై చేసేసుకుంటారు, అది మరి మీరు షాంపూ పెట్టేంత వరకు అలాగే ఉంటుంది. 2 డేస్ కావచ్చు, 4 డేస్ కావచ్చు, మీరు ఎప్పుడు షాంపూ పెడతారో అప్పటి వరకు అలాగే ఉంటుందండి. మీరు షాంపూ పెట్టిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది. తర్వాత మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, మీకు ఎలా కావాలనుకుంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. పల్చగా ఉన్న జుట్టు మందంగా, బట్టతల ఉన్న వారికి బట్టతల లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడమే దీని యొక్క స్పెషాలిటీ అండి. ఎస్. ఇది 2 రకాల బాటిల్స్లో దొరుకుతుంది అన్నారు. ఒక బాటిల్ 2 సార్లు వస్తుంది ఇది అంటే ఒక బాటిల్ చిన్నది 12 గ్రామ్స్ అని చెప్పాను కదా, ఇది 1400ది, ఇది 25 to 30 టైమ్స్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూసేజ్. అండ్ దెన్ 28 గ్రామ్స్ వచ్చేసి 50 to 60 టైమ్స్, అంటే మనం వాడే విధానము, తర్వాత బాల్డ్ హెడ్ పోర్షన్ అనేది ఉంటుంది కదండి, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్. హెయిర్ ఫాలింగ్ సమస్య ఉన్న వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందండి? హెయిర్ ఫాలింగ్ ఉన్న సమస్య ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి, కెరాటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల ఉన్న జుట్టు పోకుండా అది స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందండి. మీరు మామూలుగా ఏ డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళండి, హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి, మీకు కంపల్సరీ కెరాటిన్ అనే ప్రోటీన్ ఉన్న ప్రోడక్ట్నే మీకు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు జనరల్గా. సో ఆ కెరాటిన్ అనే ప్రోటీన్ కూడా ఇందులో ఉండడం వల్ల మీకు ఉన్న జుట్టు స్ట్రెంగ్తన్ అవుతుంది, కంపల్సరీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇదైతే 100% చెప్పగలనండి. ఎస్. కదిరి నుంచి హరినాథ్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. హరినాథ్ రెడ్డి గారు. హరినాథ్ రెడ్డి గారు చెప్పండి. హలో చెప్పండి. హలో, హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది, దానికి ఏం చేయాలి? ఓకేనండి, హెయిర్ ఎక్కువగా ఊడిపోతుందా అండి? మీకా ఎవరికండి? అవును. హలో చెప్పండి, మీ అసలు టోటల్ సమస్య ఏంటండి?
నమస్కారం మేడం. చెప్పండి అండి. నమస్కారం. నమస్కారం. మా వైఫ్ గారికి వెంట్రుకలు ఎక్కువ రాలిపోతున్నాయమ్మా. ఓకే. ఆ ఎంట్రుకలు ఎక్కువ రాలిపోతున్నాయి, దానికి ఏమన్నా మనకి ఏమన్నా ఉందా అని అడుగుతానమ్మా. అంటే ఇప్పుడు జుట్టు పలచబడిందా అండి మీ ఆవిడకి? ఆల్రెడీ అమ్మా పలచబడిందమ్మా. ఓకే అండి. ఇప్పుడు ఇది ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది ఏంటంటే అంటే మీకు ఆల్రెడీ జుట్టు పలచబడింది కదండి, అది మందంగా కనిపించడం కోసం దీన్ని యూస్ చేసుకోవచ్చు, ఒక యూసేజ్. ఇంకోటి ఏమంటే ఆల్రెడీ బట్టతల ఉన్న వారికి బట్టతల లేకుండా కనిపించేటట్టు చేయడానికి ఇది యూస్ చేస్తారు. ఇందులో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల ఇప్పుడు మీరు జుట్టు పలచగా ఉంది కదండి, ఆ ప్లేస్ లో ఈ ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ ను మీరు యూస్ చేశారనుకోండి, కెరాటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల ఉన్న జుట్టు ఊడిపోకుండా మీకు స్ట్రెంథెన్ అవుతుందండి. సుమ గారు, ఇది వాడేటప్పుడు ఎంత మేర వాడాల్సి వస్తుంది ఒక వన్ టైంకి? ఎంత మేర అంటే ఇది డిపెండ్స్ అండి. ఇప్పుడు మీకు ఇంతే కొంచెమే ఉందనుకోండి, కొంతవరకు మీరు అప్లై చేసుకోవాలి. లేదా మీకు ఎక్కువ బాల్డ్ హెడ్ పోర్షన్ ఎక్కువ ఉందనుకోండి, డిపెండ్స్ ఆన్ ద బాల్డ్ హెడ్ అండి. ఈ టోటల్ ఇంతే యూస్ చేసుకోవాలి, అంతే యూస్ చేసుకోవాలి అని అయితే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమ గారు, హెయిర్ బిల్డింగ్ ఫైబర్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.